సిస్టర్ ఎవరైనా మైక్ పెడతారా? సిస్టర్ చేస్తారు. మైక్ పట్టుకోవడానికి హెల్ప్ చేయండి. మీరు మైక్ పట్టుకుంటారు, మీరు చెప్పండి సిస్టర్. సో నేను చెప్పినట్టు చేయండి. ఓకే, మనం స్క్వేర్కి ఫోల్డ్ చేస్తాం కదా, స్క్వేర్ రావడానికి అట్లా ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేయండి స్క్వేర్ కోసం. ఓకే ఇలాగా ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఇట్లా ఓకేనా? ఫస్ట్ స్టెప్. ఈ కార్నర్లో కరెక్ట్గా పెట్టండి. కార్నర్ కరెక్ట్గా పెట్టి స్క్వేర్ లాగా. ఓకే, నెక్స్ట్ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఫస్ట్ స్టెప్ ఫినిష్డా. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కి ఫోల్డ్ చేయండి. ఈ ఎడ్జ్ని ఈ ఎడ్జ్కి ఫోల్డింగ్ అయింది కదా అక్కడికి ఇలాగా. ఓకే, ఇట్లా ట్రయాంగిల్ లాగా వచ్చింది కదా ఇక్కడ వరకు. సో ఫస్ట్ స్క్వేరు, నెక్స్ట్ ఈ ఎడ్జ్ నుంచి ఫోల్డ్ అయినంత వరకు ఇలా కలపండి. సెకండ్ స్టెప్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఓకేనా? వెయిట్, అంతే, వెయిట్. ఓకే, ఇప్పుడు టాప్ ఉంది కదా ఈ ఎడ్జ్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసేయండి లోపలికి. ఓకే, ఇలా రావాలి. ఎంతమంది ఫినిష్ చేస్తారు ఇంతవరకు? అయిపోయిందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ పట్టుకొని ఇలా చించాలి, టర్న్ చేయాలి ఇలా. ఫస్ట్ చూడండి లాస్ట్ వరకు. లాస్ట్ ఎక్కువ ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా పడేయొద్దు. ఇవన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలి. మరీ సన్నగా కాదు, కొంచెం లావుగానే కట్ చేయండి లాస్ట్ వరకు. ఇంకా లావుగా జోషి, ఇంకా లావుగా. ఇదిగోండి ఇంత విడ్త్లో. ఓకేనా? పడేయొద్దు, దాన్ని అలా పట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇంతే విడ్త్లో మళ్ళీ కట్ చేయండి. సెకండ్ కటింగ్. దాన్ని కూడా జాగ్రత్తగా పక్కన పెట్టేయండి, పడేయొద్దు. ఓకే, ప్రతి పీస్ కూడా మళ్ళీ యూజ్ అవద్ది, అలానే పెట్టుకోండి. ఫ్యాన్ చూపించడానికి. How many of you have finished? Ready?
ఇది పట్టుకోండి సిస్టర్. రెడీయా? ఓకే, ఇప్పుడు చూడండి. సో మీరు కట్ చేసిన దాంట్లో 2L వస్తాయి, 2L లెటర్స్. ఇలా L షేప్లో 2 ఉంటాయి చూడండి, పక్కన పెట్టుకోండి. L షేపు 2 వస్తాయి పేపర్ కటింగ్. ఓకే, L షేప్ 2 వస్తాయి. ఇలా స్ట్రైట్ 1 లాగా 2 వస్తాయి. ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఈ షేప్లో కూడా 2 వస్తాయి చూడండి. ఈ షేప్లో 2 వస్తాయి. సో దీన్ని మనం ఇలా జాయిన్ చేయొచ్చు. చార్ట్ ఇస్తాము, దాంట్లో మనం పేస్ట్ చేయాలి. ఓకే, అంటే ఈలాగా ఈ 2 జాయిన్ చేస్తే మనకి ఈ వస్తుంది. ఈ అంటే మధ్యలో కూడా ఒక డాట్ రావాలి కదా. ఇంకొక 2 ఉంటాయి చూడండి పీసెస్. ఒక పీస్ ఇక్కడ పెడితే ఇది ఈలాగా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది ఈ లెటర్. ఆ 2 జాయిన్ చేస్తే ఈ వస్తుంది. ఇంకొక ముక్క ఉంటుంది చూడు సిస్టర్. చూడండి, మీ దగ్గర ఉన్న పీసెస్తో ఇలా లైఫ్ అని సెట్ చేయండి. లైఫ్. ఓకే, ఆల్రెడీ పీసెస్ కాకుండా ఇంకొక పెద్ద పేపర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయండి. పెద్ద పేపర్ ఎలా ఉంది? అది క్రాస్ లాగా ఉంది కదా. సో ఈ క్రాస్ పైన పెట్టి కింద లైఫ్, ఆ పీసెస్తో లైఫ్ అని సెట్ చేయండి చార్ట్ మీద. ఓకేనా? ఓకే సిస్టర్. అన్నీ ఇచ్చేసాను సిస్టర్. అది పైన పెట్టా, కానీ అంటించడానికి ఏం లేదు. గమ్ము ఎందుకు రాలేదు? ఇస్తారు అదే పెద్దగా దించాలి. జస్ట్ గమ్ ఇస్తున్నారు, ఒకటే ఇస్తున్నారు. ఎందుకు రాలేదు? పెద్దగా దించాలి. ఇది చూడు, ఇది చూడు, చూడు. ఇప్పుడు వెయిట్, ఇట్లా ఉంది కదా.
ఆల్రెడీ ఒకటి చించావా పట్టుకో. చూడు చిక్కి ఇదొక క్రాస్ వచ్చింది కదా, ఇది బెడ్ పైన. ఇదో జెసి ఇది ఎల్. ఓకే చిన్ని ఇదిగో ఎఫ్ ఇట్లా పెట్టి ఎఫ్. ఇది ఇటు ఉంచు అంటే పేపర్ ఇవ్వు. గమ్మ ఒకటి ఇవ్వమని చెప్పు గర్ల్స్. బ్రదర్ ఒక గమ్మ బాటిల్ ఇవ్వరా? చిక్కి ఇది ఎవరిది? రోస్ మీద ఒక బాటిల్ తీసుకోండి సిస్టర్. సరే సరే మీరు చేసిన ఫైనల్ అవుట్పుట్ ఇట్లా రావాలి. సో ఇదంతా ఒక్క పేపర్ని సిజర్ లేకుండా కట్ చేస్తే లైఫ్ అవుట్ వచ్చింది. క్రాస్ ఉంటే క్రాస్ ఇస్ అ వే టు లైఫ్. అదే ఈ యొక్క యాక్టివిటీ యొక్క మీనింగ్. ఓకేనా? మన జీవితంలో సిలువ ఉంటేనే జీవితం ఉంటుంది. సిలువ లేకపోతే నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏం చూసారు? హెల్ కదా. ఇంకొక వర్డ్ చూసాం కదా మనం, హెల్ వచ్చింది. దాంతో హెల్ కూడా రాయొచ్చు. ఇట్లా పెట్టి నేను చెప్తాను. అక్కడ పెట్టి చిక్కి ఇటు జరుగురా జస్ట్. చిన్ని పేపర్స్ ఇస్తా ఉన్నానా? ఇంకా కట్ చేస్తా కదా కరెక్ట్గా. ఇద్దా అంటే అవి తీసుకో. ఎఫ్ ఎఫ్ 5 అది పెడతా ఇంకోటి ఇలాంటిది ఇంకోటి గమ్మ చిన్న ఇది ఇది కాదురా, ఇంకొక 2 చిన్న ముక్కలు ఉంటాయి కదా. తీ